మెదక్ జిల్లాలో కూడా యూరియా కష్టాలు తప్పట్లేదు రైతులకి. నర్సాపూర్లో రోడ్డుపై బైఠాయించారు రైతులు. యూరియా కొరత తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగుతూ అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక చెప్పులు అలాగే కొన్ని పాస్బుక్లు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాటిని అక్కడ ఉంచి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. యూరియా కొరత తీర్చాలి అనేదే వాళ్ళ డిమాండ్. ఇక సీఎం రేవంత్ నిర్లక్ష్యం వల్లే రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందిరమ్మ పాలన తెస్తానని మాట నిలబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరా టైం లాగా నాటి ఎమర్జెన్సీని తలపించేలా చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టే పరిస్థితి రైతులకు దాపురించిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప కేంద్రం నుంచి యూరియా తెచ్చే పరిస్థితులు లేవన్నారు. యూరియా సమస్యని 2-3 రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే మాత్రం మంత్రుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు హరీష్ రావు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇవాళ నువ్వు ఇందిరమ్మ పాలన తెస్తా అని మాట నిలబెట్టుకున్నావు. ఏంది ఎమర్జెన్సీ పాలన? మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం, పాస్బుక్ లైన్లో పెట్టే కాలం, ఆధార్ కార్డులు లైన్లో పెట్టే కాలం, వర్షం పడుతుంటే ఛత్రీలు పట్టుకొని లైన్లో నిలబడే కాలం, పొద్దు నుంచి పొద్దు దాకా నిలబెడితే ఒక్కొక్క సంచిస్తున్నావు. ఇవాళ ఏమి గోస పెడుతున్నావు? నువ్వు ఏం చేసినావు రైతులకు? మరి ఆనాడు కేసీఆర్ అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే కూడా యూరియా బస్తాలు తెచ్చిండు కదా. మెడల్ వంచిండా, బెదిరించిండా, ఎండాకాలం జుదరాయించిండా, ఏం చేసిండు యూరియా అనేది తెచ్చిండు. మరి నువ్వేం చేస్తున్నావు? మాట్లాడితే బడే బై చోటే బై, నాకు బడే బై దోస్తు, బడే బై నాకు దగ్గర అంటావు కదా. మరి ఏం చేసింది బడే బై చోటే బైల బంధం? యూరియా శాతం అవుతుంది కదా నీకు. 2-3 రోజుల్లోగా మీరు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.